నెక్స్ట్ అండి ఎక్కడైనా దూకి చావాలట జగన్ పిచ్చికి పరాకాష్ట అంటే అంటే అది కాదు మనం అనకూడదు అలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం ఎక్కడైనా దూకి చావాలట అని ఎవరినన్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎందుకన్నారు? ఆయన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయట్లేదు, సూపర్ 6 అటర్ ఫ్లాపు, అన్ని అబద్ధాలు అసత్యాలు ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరలా వాటిని అమలు చేయనందుకు అందుకని ఆయన ఎక్కడన్నా దూకి చావాలి అని చెప్పి ఆయన్ని అచ్చెన్నాయుడు గారిని కూడా కలిపి అన్నట్టున్నారు. దూకి చావాలి అని చెప్పి మాట్లాడారు. జనరల్గా ఆయన అన్న బయట ఒకసారి ఆ బయట తీయండి, ఆ బయట ప్లే చేయండి. జగన్ ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రెజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి, ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు? ఏమి చెప్పగలుగుతాం? మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీని కూడా ప్రతిపక్షం అనడంలా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అదే ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నాం. వేలూరు మెడికల్ కాలేజ్, ఈ వేలూరు మెడికల్ కాలేజీలో క్లాసులు మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలా. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. అది బయట రెడీ అవుతుంది సార్. అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో చాలా ఏమీ మార్పు జరగల. జనరల్గా మీరు నంద్యాలలో ఎన్నికలప్పుడు కూడా కాల్చి చంపాలి అని చెప్పి అన్నారు. ఎవరిని? రోడ్డు మీద ఉరి తీయాలి, కాల్చి చంపాలి అని చెప్పని అన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు, ఇంకో 2-3 ఏళ్ళ కంటే బతకడు ఇట్లాంటివి చాలా క్రమేపీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో ఆయన మనస్సులో ఆయనకు అటువంటి భావజాలం ఉంది. ఫస్ట్ నుంచి ప్రెస్టేషన్ కాదు, జనరల్గా వచ్చిన వాతావరణం, పెరిగిన వాతావరణం, ఉన్న వాతావరణం, మాట్లాడే వాతావరణం, లేక యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి దాంట్లో. ఆయనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు తనకి రాదు ఉనికి అనేటువంటి దాంతో, ఆయన లేకపోతేనే నేను ఇదవుతాననే ఉద్దేశంతో, ఈ భావనతోటి ఆయన త్వరగా పోవాలి లేదా అనేటువంటి ఒక శపించే విధంగా భావించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఆయనకంటే ఎక్కువ కష్టపడదాం, ఆయనకంటే మంచి చేద్దాం, ఆయనకంటే బాగు చేద్దాం, ఆయనకంటే మంచి పేరు తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే తప్పులేదు. అంతేగాని ఆయన పోతే నాకు మంచి పేరు వచ్చింది అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన సరైనది కాదు. తన తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి సందర్భంలో సావాలి, చంపేయాలి, నాశనం అయిపోవాలి, దూకి సావాలి ఇట్లాంటి పదాలు ఆయన స్థాయికి మంచిది కాదు. ఎక్కడో నీళ్ళ ట్యాంక్ దగ్గర కొట్టుకునేటువంటి భాష వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. కానీ ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇంకొక 4 సార్లు సీఎంగా చేస్తున్న వ్యక్తిని అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటేనే దాంట్లో మనిషి యొక్క ఆలోచన విధానంలో తప్పు కనిపిస్తూ ఉంది. దానికి మార్పు రావాలేమో ఆయనకి అనిపిస్తుంది. సరే, అది ఆయన వ్యక్తిగతమైన అంశం. సరే, అలా మాట్లాడటం అయితే సమంజసమైంది కాదు. రెండోది, ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. ఏది స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదన్నారు, సరే కాలేదని చెప్పవచ్చు. ఏదైనా పొలిటికల్ పార్టీ, ప్రత్యర్థి పొలిటికల్ పార్టీ ఆ నాయకుడు బాగా చేశాడని చెప్పేటువంటి మాటలు మనం వినాలన్నా కూడా కల్లో కూడా జరగవు. ఏ నాయకుడు ఇంకో నాయకుడిని మెచ్చుకునే పరిస్థితి కాదు రాజకీయాల్లో. మంచి చేసినా కానీ చేయలేదని చెప్పేటువంటి అంశాలు, చేసిందని ఎలా చెరగొడదామని చెప్పేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉన్నాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ లేదని అన్ని పార్టీలు కొంచెం అటో ఇటుగాను నడుస్తూ ఉంటాయి. సరే, ఆయన అభిప్రాయాలు ప్రజలకు సంబంధించినవి చెప్పుకోవడం తప్పులేదు. కానీ వారు ఇట్లాంటి వ్యాఖ్యలు ఒకటే సరైంది కాదు. రెండోది, ఇంకొక పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒక పాయింట్ చెప్పారు. మెడికల్ కాలేజీలు కనుక 11 కాలేజీలు ప్లస్ 2 13 కాలేజీల వరకు
వాటిని కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దాన్ని బయట పిలిచి ప్రైవేట్ కాలేజీలకి మెడికల్ కాలేజీలకి టెండర్స్లో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా దాని క్వాలిటీ వృత్తి నైపుణ్యం పెరిగిద్ది, క్వాలిటీ విద్య అందిద్ది అనేటువంటిది వీరి ఉద్దేశం. దానికేంటి కారణము? గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ పరిస్థితులు ఎట్లుంటున్నాయో చూస్తున్నాం. అదే ప్రైవేటు వాటిలో ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఎందుకు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్ కావాలంటారు, ప్రైవేట్ కాలేజీ కావాలంటారు, ప్రైవేట్ యూనివర్సిటీ కావాలంటారంటే అక్కడ ఉండేటువంటి క్వాలిటీ, అక్కడ ఉండేటువంటి సిస్టమ్, అక్కడ ఉండేటువంటి డిసిప్లిన్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే రికమెండేషన్స్ వాళ్ళ యొక్క దీంతో వాళ్ళు ఎక్కువసేపు దాన్ని డ్యామేజ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని పీపీపీ మోడల్లో పెట్టి పేదలకు కూడా దాంట్లో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి మంచి విద్య అందించాలనేటువంటిది లక్ష్యం. సరే, దాన్ని అభ్యంతరం లేదు, దాన్ని మేము ఒప్పుకుంటాము, అలా చెప్పడంలో తప్పులేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే మేము ఆ పద్ధతిని అడ్డుకుంటాము, ఎవడైనా రండి, ఎవడైనా ఏంది వచ్చేవాళ్ళను అట్లా మాట్లాడతావా, ఎవడైనా రండి అడ్డుకుంటాం, మేము తర్వాత భవిష్యత్తులో మేము అధికారంలో మేము తీసేసుకుంటాం, మేము రద్దు చేసేస్తాం. ఇప్పుడు ఆయనలో మార్పు రాలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అమరావతి విషయంలో చెప్పిన అబద్ధాన్ని ఆయన అసెంబ్లీలో చెప్పినటువంటి దాన్ని మార్చి దాన్ని నాశనం చేశారు. అట్లాగే పోలవరం కాంట్రాక్టర్లు మార్చి నవయుగాన్ని మార్చి మెగాకి ఇచ్చాడు, అక్కడ ఇది చేశాడు. టెండర్స్ మొత్తాన్ని మళ్ళీ రీటెండర్స్ చేసి దాన్ని మొత్తాన్ని అన్ని టెండర్స్ నాశనం చేశారు. అట్లాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి సోలారు వీటికి సంబంధించిన దాన్ని వాటన్నిటినీ టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవటం ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ దాని మీద ప్రభుత్వం డబ్బులు కట్టి మళ్ళీ దాన్ని తలంతా మీదకెత్తుకుంది. అది నష్టం జరిగిపోయింది. ఇలాగా అనేక పాలసీలు అనేక విషయాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు కూడా మరలా నేను అదే పద్ధతిలో ఉన్నాను అని అంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకనంటే 5 అంశాలు ఆయన గతంలో నష్టపోయాడు, వాటి వల్ల ప్రజలు ఓట్లు ఆయన 11 సీట్స్ ఆయనకి ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు నేను మారలేదు, నేను మారను అంటున్నారంటేనే ఆయన భావజాలం ఏంటో ఆయన ఆలోచనలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుంది. సరే, రాజకీయాల్లో ఎప్పుడైనా ఒకసారి ఓటమి తర్వాత కొన్ని మార్పు చేర్పులు చేసుకోవటం ఉండిద్ది, కొంచెం ఆలోచనలు మార్చుకోవటం ఉండిద్ది. నేను ఆలోచనల విషయంలో ఎక్కడా మారకుండా ఇంకా రేపు ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు ప్రైవేట్ కాలేజీలు, రేపు వస్తాయి, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళు రేపు మళ్ళీ నేను తీసేస్తానంటే రేపు వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారా, వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేస్తారా? అది అసలు ఆలోచనే ఉండే పరిస్థితి కాదు. ఇందాక సిబిఎన్ అన్నట్టు ఒకసారి బయట అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే, ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజుకు ఒక 6 గంటలు 8 గంటలు కష్టపడ్డాడేమో, బాగా కష్టపడి ఉంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు 14 గంటలు 16 గంటలు ఆయన కష్టపడతా ఉన్నాడు. ఆయన యువకుడా ఈయన యువకుడా అనేది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే వయస్సు కాదు ఇక్కడ, మనిషికి ఉండేటువంటి నిబద్ధత, ప్రజల పట్ల చేయాలి అనేటువంటి తపన. ఆయనకి అన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన ఏ రోజు అనారోగ్యమనో లేకపోతే ఇంకోటనో ఆయన ఎక్కడ పొనుకోవటం కానీ రెస్ట్ తీసుకోవటం కానీ లేకపోతే ఈరోజు మీటింగ్లన్నీ క్యాన్సిల్, ఆయన ఇంట్లో నుంచి రాలేదని అట్లాంటివి ఏమీ లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి ఎన్నిసార్లు క్యాన్సిల్ అయినాయి, ఆయనకు బాగాలేదంటారు, ఒకసారి నడువు నొప్పి అంటారు, ఒకసారి కంటి నొప్పి అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు, ఇంకోసారి ఫ్రాక్చర్ అయిందంటారు, ఒకసారి జిమ్లో పడ్డారంటారు. ఇట్లాంటి ఎన్ని జరిగినాయి, ఎన్నిసార్లు అట్లా మాట్లాడుకుంటే చాలా మాట్లాడతారు. అలా అనకూడదు, పెద్దవాళ్ళని అనకూడదు. ఆయన కూడా అలా గౌరవంగా మాట్లాడకుండా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవం పెరిగిద్ది అనేటువంటిది మన భావన. ఇంకో బయట కూడా వచ్చింది సార్, జగన్ గారు మాట్లాడింది. రైట్ ప్లీజ్. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని అది సార్ ఇద్దరు బాయోగి ఏవి తీసుకుని రావాలంట, ఏందో ఈ మాటలు. సరేలే, అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి
చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి కసి, ద్వేషం, పగ ఇవన్నీ ఉన్నట్లుండే. జనరల్గా అంత ఎప్పుడు వాళ్ళకి నష్టం జరిగింది కానీ కష్టం జరిగింది కానీ లేదు. కానీ ఎందుకనో ఆయన మాటల్లో అంటే ఎప్పుడో మనసులో ఉన్న మాటలు అప్పుడప్పుడు కొంచెం జాలువారు అట్లా వస్తుంటాయి అంటారు కదా, అలా వస్తున్నాయా అనిపిస్తూ ఉంది. ఎంతసేపటికి దుక్కి సావాలంటారు, బాయిలో దూకాలంటారు, కాల్చేయాలంటారు, చంపేయాలంటాడు. ఎంతసేపటికి మటర్లు చేసే పని, చంపే పని. ఇదేంటండి, ఇది ఎక్కడే భావజాలం అంటారు? ఎందుకు అలా అనాలి? ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని ఇంకో చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి అలాంటి భాష ఏంది? ఎందుకు అంత అవసరం ఏంటి? వంశీ గారు అంటే మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒకవేళ అధికార పక్షమా ప్రతిపక్షమా ప్రత్యర్థులను ఎదుర్కోవడం అంటే వాళ్ళని పూర్తిగా అంతం చేయడమే అన్న ఒక రకమైన భావన అనేక సార్లు ఆయన వెలుబుచ్చారు వంశీ గారు. 2017లో కూడా మనందరికి గుర్తుంటుంది, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని తగలబెట్టండి అని చెప్పి అన్నారు వంశీ గారు. ఆ తర్వాత మళ్ళీ అదే సందర్భంగా ప్రతి చోట కూడా ఆ రోజు యాత్ర చేస్తూ, ప్రజాప్రస్థాన యాత్ర చేస్తూ అప్పుడు కూడా ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారిని కాల్చినా పాపం లేదు అని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి వంశీ గారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఆయన వయస్సు, ఆయన అనుభవము, రాజకీయ అనుభవము, దేశవ్యాప్తంగా కూడా ఆయనకున్న పరపతి లేదా ఆయనకున్న స్కిల్స్ వాటన్నిటి సరే ఏమున్నా కానీ ఒక ప్రత్యర్థి లేదంటే ముఖ్యమంత్రి సాటి రాజకీయ నాయకుడిని చంపేయాలి అని అనేది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగానే రాజకీయ పార్టీలు వస్తాయి వంశీ గారు. ఒక రాజ్యాంగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా చంపేయాలని గతంలో అనేక సార్లు అన్నారు. అదేవిధంగా ఈ మధ్య అసలు జనరల్ గా మనకి రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లోనే ఫస్ట్ ప్రవేశికలోనే ఈ మూఢనమ్మకాలు వీటి గురించి మాట్లాడకూడదు అంటారు వంశీ గారు. అలాంటిది కృష్ణారామ అనుకుంటే పుణ్యం వస్తుంది, లేదంటే నరకానికి వెళ్తామంటే ఈ పరిపాలనతో నరకానికి వెళ్తారంట వంశీ గారు. ఇవన్నీ కూడా నిజంగా ఒక పొలిటీషియన్ ఇవన్నీ మాట్లాడతారా? నరకానికి వెళ్తాడు, కృష్ణారామ అనుకుంటే పుణ్యం వస్తుంది, ఇవన్నీ కూడా అది అంటే మనిషి విమర్శ చేయటంలో తప్పు లేదు గారు. సరే, పొలిటికల్ పార్టీస్గా ఎవరెవరు గొప్పలు చెప్పలేరు కాబట్టి విమర్శలు చేయటం, ప్రశ్నించడం తప్పులేదు. అంటే చావాలి అది ఈ పదమే ఎక్కువ ప్రతి సందర్భంలో ఎందుకు అంటే ఆయనలో ఉన్న మనిషిలో దాగి ఉన్నటువంటి ఒక పగ, లేకపోతే ఒక కక్ష, ఒక ఈర్ష, ఒక అసూయ, ఒక అక్కస్సు, ఆయన ఉన్నంతకాలం మనకి ఎట్లాగే ఉండిద్ది, ఆయనకున్న లెగసీ రాదు, ఇట్లాంటివన్నీ ఏదో పెట్టుకొని మనసులో వాటితోటి జపించి అవన్నీ బాధతో ఉండి అవన్నీ బయటపడుతున్నాయా ఏంటి? ఎస్ వంశీ గారు, అంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లేదా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఏ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్ళాలి, ఏ అంశాల మీద ముందుకెళ్ళాలని కాకుండా వాళ్ళు ఎట్టోకట్ట వాళ్ళు ఏదో ఒకటి అయిపోతే గానీ ముందుకెళ్ళలేమననే ఒక బాధ ఆయనలో వచ్చినట్టుంది వంశీ గారు. అందుకే పదే ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మక విమర్శలు అనేవి ఎక్కడా కూడా కనిపించట్లేదు వంశీ గారు. దాంతో పాటు ముఖ్యంగా గతంలో అన్న అమరావతి ఇష్యూలో కూడా వస్తే మేము అమరావతిని రద్దు చేస్తామని చెప్పలేదు వంశీ గారు. కానీ ఈసారి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళని వేటాడతాము, సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొస్తాము, లేదంటే ఇప్పుడు ఈ పీపీపీ విధానం అనేది కేవలం కన్స్ట్రక్షన్ వరకే వంశీ గారు. ఎక్కడా కూడా అడ్మిషన్స్ కానీ, మెడికల్ సీట్లు కానీ, కాలేజీ ఎంసీఐ నామ్స్ ప్రకారమే నడుస్తుంది. కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు కాదు, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ లోనే పీపీపీ విధానం. అలాంటిది దాన్ని కూడా మేము వచ్చేస్తే రద్దు చేస్తాము, ఇలా అన్ని కూడా ముందే అంటే మేము వచ్చేస్తే అన్ని కూడా రద్దు చేస్తామని అంటే ఇక మళ్ళీ కూడా జనాలు భయపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వంశీ గారు. వస్తే ఇక అన్నింటినీ కూడా మళ్ళీ రివర్స్ చేస్తారేమో అని అనేది. రైట్ అండి, అదేలేండి. ఏదో మొత్తానికి ఒక రకమైన భావన ఏందో, ఆ భావజాలం ఏందో ప్రజలకి అర్థమయ్యి 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మార్చుకోకపోతే ఎట్లా? మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం ఉంది, ఆయనకు వయసు ఉంది, రాజకీయంగా ఆయనకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన కొంత భాష మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడటం, సూచనలు చేయటంలో తప్పు లేదు, విమర్శలు చేయటంలో తప్పు లేదు. అంతేగాని కించపరిచే విధంగా, మనిషిని ఒక నాశనం కోరుకునే విధంగా, మనిషి చావు కోరుకునే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేసినందువలన ఆయనకేమీ మైలేజ్ పెరగదు, నష్టం జరిగింది తప్ప.
మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నా చెబుతారో లేదో తెలియదు. వాళ్ళైతే మంచి మాటలైతే పక్కన ఉన్న వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. ఎంతసేపటికి రెచ్చగొట్టే విధంగా మనిషిని చెడగొట్టేదానికి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈ గంటలు తీసుకొని చిడతలు అంటాం, చిడతలు తీసుకొని తిరుగుతున్నారేమో వినరేమో అని మరి అది కూడా అయ్యి ఉండొచ్చు. వినకపోతే అది ఆయనకి జరిగే నష్టం. సరే అయితే